ఎంత గొప్ప ఆధిక్యత పొందుతూ వచ్చినాడు చూడండి. వెంకట స్వామి గారు ఇప్పుడు అబ్రహాంగా మార్చబడి మరీ ధన్యుడుగా చేయబడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు కనుక ఆయన యొక్క భౌతిక గాయం చూస్తే యోహాను సువార్త 20:29 చదవండమ్మా. యోహాను సువార్త 20:29. యేసు నువ్వు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు అదంతా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈయన అబ్రహాం గారు చూడలేదు ఆయన, అయితే చూసి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అంట. కాబట్టి అబ్రహాం అన్న ఒక ధన్యకరమైన ధన్యుడుగా ఎంచబడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఈ లోకంలో తన యొక్క ప్రయాసను పాపం అన్ని వదులుకొని ఏం చేస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అంటే తన ప్రయాసంగా అయిపోయింది, నా కథ అయిపోయింది, దేవుడు నన్ను పిలుస్తా ఉంటున్నాడు అని చెప్పింది. నేను సాయంత్రము 5:30 గంటలు 6 గంటల మధ్యలో ప్రభు యొక్క పిలుపుని అందుకొని బయలుదేరి వెళ్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా తిరిగి ఆయన కలుసుకోవాలా, ఆయనతో మళ్ళీ తిరిగి యుగ యుగములు ఉండాలా. అక్కడ మరణము యొక్క సూర్యచంద్రులు లేని యొక్క రాజ్యము, నిత్యము నిల్చుండే రాజ్యము, ఆ రాజ్యంలో దానికి మనం ఏం చేయాలంటే దాని కొరకు ప్రయాసపడాలి. ప్రభు ఈ మాటలు దీవించి ఎవరైతే చూడలేదు దయచేసి చూడండి. ఎక్కువ చేస్తూ తిరిగి బయలుదేరి అక్కడ సమాధి తిరిగి అక్కడ కూడా చూడొచ్చు.